హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము రీసెంట్గా విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి దూళ్ళగుట్ట బాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి కోదాడ నుండి జీళ్ళ చెరువు వెళ్ళే దారిలో సుమారు కోదాడ నుండి 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నది. పచ్చటి పొలాల మధ్యన ఉన్న దూళ్ళగుట్ట పక్కనే నిత్యం జలకలతో ఉండే చెరువు. ఆ చెరువు మధ్యలో ఆ గ్రామానికి వెళ్ళే రహదారి. ఆ గుట్ట పైన ఎలాంటి గుడి లేదు, ఎలాంటి సౌకర్యాలు లేవు. కానీ గుట్ట కింద వెలిసిన ఒక స్వామివారు, వారే లక్ష్మీనరసింహస్వామి వారు. తండ్రి ఇంతటి సనాతన దేవదేవుడైనటువంటి ఆ దేవుడు మరి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఎందుకయ్యా అంటే సనాతన ధర్మాన్ని నిలపడం. ఇక్కడ మనం అమ్మవారి ముఖ రూపాన్ని అయితే దర్శించుకోవచ్చు. అలాగే మనం వినాయకుడు మరియు ఆంజనేయ స్వామి వారిని అయితే దర్శించుకోవచ్చు. మరి ఆ తండ్రి కూడా ఎందుకు ఉద్భవించాడని చెబుతున్నాడంటే, ఇక నుంచి వచ్చే సంతానం అంతా కూడా సత్సంతానం అయి ఉండాలి. వారందరూ కూడా ధర్మానికి నడుం బిగించి ధర్మానికి కవచంలా ఉండడం కోసమే నేను అందరికీ సంతానాన్ని ఇస్తాను, సంతానం లేని వారికి అని చెప్పి ఇక్కడ నారసింహస్వామి బాలుడి రూపంలో ఉద్భవించడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక కాలంలో ఇట్లాంటి పిల్లలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంత సైన్స్ అభివృద్ధి చెందింది. మరి ఈ రోజుల్లో రాయి మీద దేవుడు ఏంటి అని చెప్పి విశేషమైనటువంటి మాటలు కూడా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి దానికి భగవంతుడు ఒకటే చెబుతున్నాడు, ఎన్ని శాస్త్రాలు ఉన్నప్పటికీ సకల శాస్త్రాలకు కూడా మూల శాస్త్రం వేదశాస్త్రమే. వేదం లేని శాస్త్రం ఈ భూమి మీద లేనే లేదు. ప్రతి శాస్త్రం కూడా వేదం నుంచి వచ్చింది అని చెబుతున్నాడు భగవంతుడు. వేదశాస్త్రమే అన్ని శాస్త్రాలకు మూలాధార శాస్త్రం కనుక మీరు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి సకల సౌకర్యాలన్నీ కూడా వేదంలో ఉన్నాయి ఆ కాలంలోనే. మరి అటువంటి దివ్య వేదమే మానవాళి మనుగడకు మనకు అందరికీ ఉపయోగపడేది కనుక మరి ఆ వేద ధర్మాన్ని నిలబడుతున్నాడు భగవంతుడు. మానవాళి మనుగడ ముందుకు నడవాలంటే ఇది ఒక్కటే సరైన విధి. ఇంకెంత తప్ప వేరే మార్గంలో వెళ్ళిన వాడికి ఏదో ఒకరోజు కష్టాలు తప్పవు. వాడు మళ్ళీ అజ్ఞానంలో కూరుకుపోయి మళ్ళీ ఎన్ని జన్మలు వస్తాల్సి ఉంటుందో గుర్తుపెట్టుకోండి. మరి ఇవన్నీ కూడా మానవ జన్మ వచ్చిందంటే ఇది మామూలుగా రాలా. ఎన్నో జన్మల పుణ్యఫలమే ఇప్పుడు మానవ జన్మ. మరి ఈ జన్మలో మనం ఇది తెలుసుకోకపోతే మళ్ళీ ఎన్ని జన్మలు ఎక్కిపోవాలో అర్థం చేసుకోండి అన్న. ఇది వేదంలో చెప్పినటువంటి మాటలే కదా. మరి అది భగవంతుడు చెబుతున్నప్పుడు మనం తప్పకుండా ఆచరించాలి. ఓకేనా?